ఓం విఘ్నేశ్వరాయ నమః. ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు, వర్షం, ఆ చల్లటి వాతావరణం, మాటల్లో చెప్పలేను ఆనందం. డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రం కష్టమే, బట్ పక్కన కూర్చున్న వాళ్ళం మనం మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ దీస్ వీడియోస్. ఈ వ్లాగ్ ఏంటంటే థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో వీకెండ్ ట్రిప్లో అన్నవరం వెళ్తున్నాము. సో సాటర్డే అండ్ సండే ఏం కవర్ చేస్తున్నాం అనేది. సో మేము మార్నింగ్ 8 o'clock బయలుదేరిపోయాము హైదరాబాద్ నుంచి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోయాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, అన్నవరం వెళ్ళాలి, మొక్కుంది, వ్రతం చేయించుకోవాలి అని. సో ఫైనల్గా ఈసారి నెరవేరిపోతుంది. రోడ్స్ అయితే చాలా వెల్ మెయింటైన్డ్గా ఉన్నాయి. అదిగోండి ఇంద్రకీలాద్రి పర్వతాలు కనిపించేసాయి. మధ్యాహ్నం అరౌండ్ 1-1:30 అవుతుంది. అండ్ ఇక్కడ చాలా విశాలమైన ఆంజనేయ స్వామి దర్శనం కూడా అయిపోయింది. ప్రతిదీ ఆస్వాదిస్తూనే ఉండాలి ప్రకృతి నచ్చి. విజయవాడ వచ్చేసాము 1 o'clock వరకు. ఇంకా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని నైట్ వరకు అన్నవరం వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము. ఇక్కడ ముందుగా సీతమ్మవారి పాదాల గుడి ఉంది, మేము దర్శించుకోలేదు. ముందుకు పార్కింగ్ వెళ్ళిపోమన్నారు అండ్ దట్టు చాలా ట్రాఫిక్ ఉంది. ఇక ముందుకు వచ్చేసాము. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ విజయేశ్వర స్వామి దేవస్థానం. మేబీ లంచ్ టైం కాబట్టి క్లోజ్ ఉంది అది టెంపుల్. సో డైరెక్ట్గా అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాము. ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసుకోవచ్చు. అండ్ ఉచిత దర్శనానికి ఇది దారి. మేము ఉచిత దర్శనానికి వెళ్ళిపోయాము. అండ్ మనకు మంచినీళ్ళు అవి ఇలాంటి షాపింగ్ ఏరియా ఇదంతా ఉంది ఇక్కడ. అండ్ మొబైల్స్ డిపాజిట్ చేయడానికి పర్ మొబైల్ 5 rupees అరౌండ్ ఛార్జ్ చేస్తున్నారు. దర్శనానికి వెళ్ళిపోయాము. ఇంకా 1 hour పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఎంత బాగుందో అమ్మవారు, చూస్తూనే ఉండిపోవాలనిపించింది. ఈసారికి మా జన్మ ధన్యం అయిపోయింది అమ్మవారి దర్శనంతో. మళ్ళీ పునర్దర్శనం కల్పించు తల్లి అనుకొని మళ్ళీ అన్నవరానికి బయలుదేరిపోయాము. ఇదిగోండి ప్రకాశం బ్యారేజ్. వాటర్ ఫ్లో అయితే తక్కువ ఉంది, మేబీ సమ్మర్ టైం కాబట్టి. ఇంకా ఫైనల్గా అన్నవరం వెళ్తూ లంచ్ చేయడానికి ఆగాము. అక్కడ తీసుకున్న ఈ క్లిప్స్ క్యూట్గా ఉన్నాయి కదండి. లంచ్ చేసుకొని బయలుదేరిపోయాము. అండ్ ఈవినింగ్ అరౌండ్ 4 or 5 వాతావరణం మాత్రం మొత్తం చేంజ్ అయిపోయింది. కంప్లీట్గా మేఘాలు కమ్మేశాయి అండ్ వర్షం మొదలైంది. ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు, వర్షం, ఆ చల్లటి వాతావరణం, మాటల్లో చెప్పలేను ఆనందం. డ్రైవ్ చేసే వాళ్ళకి మాత్రం కష్టమే, బట్ పక్కన కూర్చున్న వాళ్ళం మనం మాత్రం ఎంజాయ్ చేయొచ్చు. ఇలా మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నట్టు అక్కడక్కడ పెళ్లి సందడి, టపాకాయలు మోగాయి. ఇంకా 8 గంటలకల్లా మేము అన్నవరం రీచ్ అయిపోయాము. మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసాము. మళ్ళీ ఆ గణనాథుడు దర్శనం ఇచ్చేసాడు ఇక్కడ. అండ్ ఇక్కడ పార్కింగ్ ఫీ ఉంటుంది అరౌండ్ 50 ఓన్లీ ఫర్ 1 trip. మళ్ళీ మనం పైనుంచి కిందికి వచ్చి ఎక్కడైనా రూమ్స్ కావాలి అనుకుంటే మళ్ళీ పే చేయాల్సిందే. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ వెహికల్స్కి డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి. కొంచెం డ్రైవ్ సేఫ్గానే చేయాలి. सेंट्रल रिजर्व ऑफिस का है इस तरफ सीआरओ ऑफिस పైన సిఆర్ఓ ఆఫీస్లో మనం రూమ్స్ అలాట్మెంట్ అవి అక్కడే ఇస్తారన్నారు. సో ఇక్కడ మెట్ల దారి కనిపిస్తుంది. ఇక్కడ పైకి వచ్చేసాము. అండ్ వాటర్ ఫెసిలిటీస్ అవి తాగడానికి ఇక్కడ పెట్టారు. ఇవి ముందుగా కార్ పార్క్ చేసుకోవడానికి చూస్తున్నాము. అండ్ ఇదిగోండి సిఆర్ఓ ఆఫీస్. ట్రైన్ ద్వారా వచ్చిన వాళ్ళకి పైకి రావడానికి ఆటోస్ కూడా ఉన్నాయి. అండ్ పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గానే ఉంది. అండ్ మీరు గమనిస్తే ఇక్కడ అంబులెన్స్ కూడా ఉంది. అన్ని సేఫ్టీ మెజర్స్ అయితే చాలా తీసుకున్నారు ఇక్కడ.
సో రూమ్స్ అయితే లేవన్నారు, ఫుల్ అయిపోయాయి, పెళ్ళిళ్ళ సీజన్ అన్నారు. మేము ఇంకా డార్మెటరీలు చెక్ చేసాము కింద సిఆర్ఓ ఆఫీస్ దగ్గర, అవి కూడా ఫుల్ అయిపోయాయి. పైన మీరు గుడి దగ్గరికి వెళ్తే గుడి పక్కనే ఇంకో డార్మెటరీ ఉంటుంది అని సజెస్ట్ చేశారు. సెక్యూరిటీ పర్సన్స్ అయితే చాలా రెస్పాన్స్గా ఎక్కడ ఇబ్బంది పడకుండా చెప్పారు వాళ్ళు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ పైకి వచ్చేసాం, మెయిన్ మన గుడి పక్కనే శ్రీ సత్యనారాయణ స్వామి క్యాంటీన్ ఇవన్నీ మార్నింగ్ టైం ఓపెన్ ఉంటాయి. అండ్ వనదుర్గమ్మ టెంపుల్ పక్కనే మనకు ఒక డార్మెటరీ ఉంటుంది. ఇదిగోండి, ఇది శ్రీ వీర వెంకటేశ్వర సత్యనారాయణ స్వామి వారి డార్మెటరీ. డార్మెటరీలు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు, బట్ ఫుల్ అయిపోయాయి. పైన ఏమైనా స్పేస్ ఉందేమో అని చూడడానికి వెళ్ళాము. ఇలా పైన మాత్రం బెడ్స్ ఉన్నాయి, బట్ ఆల్రెడీ ఆక్యుపై చేసేసారు. మేము కొంచెం స్పేస్ చూసుకొని ఇంకా మళ్ళీ డిన్నర్ చేసుకొని వచ్చేద్దామని కింద సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ మీకు రైట్ సైడ్ వెళ్తే మీకు ఏటీఎం అండ్ క్యాంటీన్స్ ఇక్కడే ఉంటాయి. డిన్నర్ చేసుకొని ఇంకా డార్మెటరీకి వెళ్ళిపోయాము. నైట్ అరౌండ్ 11 అవుతుంది. ఇంక 2 to 3 hours రెస్ట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 5 నుంచి టికెట్స్ ఇస్తారన్నారు వ్రతానికి. వెల్ మెయింటైన్డ్ వాష్రూమ్స్, ఎలాంటి ఇబ్బంది లేదు. సో లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉన్నాయి, బట్ మేము ఇంకా కార్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాము టికెట్స్ తీసుకోవడానికి. సో ఇలా మా ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే మీకు వ్రతానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఏ ప్లేస్ చూసామనేది ఉంటుంది. థ్యాంక్ యూ.